ప్రైస్ లార్డ్. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? యేసయ్య, నేను ప్రార్థన చేశాను, నమ్మాను, ఎదురు చూశాను, కానీ నువ్వు మాత్రం ఆలస్యం చేసావని. దేవుడు ప్రేమిస్తున్నాడని తెలుసు, కానీ ఈ పరిస్థితిలో దేవుడు లేడు అని అనిపించిన క్షణం. ప్రార్థన చేసాం, కన్నీళ్ళు కాచాం, ఇప్పుడు మాత్రం మాటలు కూడా రావడం లేదు. ఇప్పుడు ప్రార్థన కాదు, అద్భుతం కాదు, ఇంకంతా అయిపోయింది అని మనసులో అనిపించిన ఆ క్షణం. మార్తా మరియా లాగా మీరు కూడా అనుకుంటున్నారా, ప్రభువా నువ్వు ముందే వచ్చి ఉంటే బాగుండేది కదా, ఇలా జరిగేది కాదు అని? అయితే జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 11:40 ఇలా రాయబడి ఉంది. అందుకు యేసు, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. లాజర్ చనిపోయినప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మార్తా మరియా ఇద్దరు బాధతో నిరాశలో ఏడుస్తున్నారు. యేసుని నమ్మిన వాళ్ళే, ప్రేమించిన వాళ్ళే. కానీ లాజర్ చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు గడిచిపోవడంతో ఇంకంతా అయిపోయింది అనే నిరాశలో, దుఃఖంలో మునిగిపోయారు. మార్త యేసుని చూసి ఇలా అంది, ప్రభు నువ్వు ఇక్కడ ఉంటే లాజరు చనిపోయి ఉండేవాడు కాదు కదా అని. అంటే ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిందని దుఃఖపడుతుంది. ఈరోజు మనం ప్రార్థించాం, ఎదురు చూసాము, ఫలితం లేదు. రోజులు గడిచాయి, సమస్యలు, బాధలు, ఒత్తిడి పెరిగిపోతున్నాయి. మనం కూడా మార్తలాగా అడుగుతాం, ప్రభు ఇంకేం మారనుంది, అంతా అయిపోయింది. కానీ యేసు అడుగుతున్నది ఒకటే, నీ పరిస్థితిని కాదు నన్ను నమ్ముతున్నావా? దేవుడు ఆలస్యం చేయొచ్చు, మౌనంగా ఉండొచ్చు, కానీ దేవునికి అసాధ్యమని కాదు. మనం ఇంక అయిపోయింది అనుకున్న క్షణంలోనే ఆయన తన మహిమను కనుపరుస్తాడు. మన పరిస్థితిని దేవుడు మారుస్తాడు. ఇలా ప్రార్థించండి, యేసయ్య నేను అంతా అయిపోయింది అనుకుంటున్నాను, కానీ అద్భుతం చేస్తావని నేను నమ్ముతున్నాను. యేసు నామములో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.